మహోన్నతుడైన తండ్రి, ప్రేమస్వరూపిణి సుప్రభ అన్న తండ్రి, మా మంచి చేసే వాక్యమైనదేమో వాక్యం ద్వారా సూటిగా మాతో మాట్లాడమని, ఉదక స్నానం చేయించమని, కొత్త విషయాలు మాకు నేర్పించమని, ఈ నీచుణ్ణి చెడిపోయిన పనికిమాలను సెలవు చేయడం 100% మరుగు చేసి మీ ఆత్మతో అభిషేకంతో నింపి మీ మాట నా నోట ఉంచి మీ బోరగా నన్ను వాడుకోమని మీ పాదాలు బట్టి వేడుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామములో వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్. ప్రాముఖ్యమైన వాక్య సందేశం మీ జీవితానికి ఖచ్చితంగా ఉపయోగపడింది. ఆదికాండం 32వ అధ్యాయం 22 నుంచి చూద్దాం జాగ్రత్తగా. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకుని యబ్బోకు రేవు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకుని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో, పెనుగులాడుట వలన యాకోబు తొడగూడు వలిసెను. ఆయన, తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన తెల్లవారుచున్నది కనుక నన్ను పోనిమ్మని అనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనివ్వను. ఆ రాత్రి జరిగిన సన్నివేశం కొన్ని వేల సంవత్సరాల నుంచి చెప్పుకుంటున్నారు క్రైస్తవులు. చాలా ప్రాముఖ్యమైన సందేశం ఇది, దయచేసి జాగ్రత్తగా వినాలి. యాకోబు ఆ రాత్రి దేవుణ్ణి వేడుకుంటున్నాడు, బతిమలాడుతున్నాడు, అడుక్కుంటున్నాడు. అయ్యా నన్ను ఆశీర్వదించండి, అయ్యా నన్ను ఆశీర్వదించండి, నన్ను ఆశీర్వదించండి, అయ్యో అయ్యో అయ్యో. యాకోబు అడుక్కునేవాడా? యాకోబు లేనోడా? యాకోబు గతి లేనోడా? యాకోబు చిన్న ఉద్యోగస్తుడా? చిన్న వ్యాపారం ఉన్నోడా? మీకు తెలుసా? యాకోబు ఒక్కడిగా వెళ్ళాడు. ఇంటి దగ్గర నుంచి తిరిగి ఒక పెద్ద జనాంగంగా వెళ్తున్నాడండి. భార్యలున్నారు, పిల్లలున్నారు, దాసదాసీలున్నారు, మనుషులు, గొర్రెలు అందరూ సమృద్ధిగా ఉంది ఆ సన్నివేశంలో. అయినప్పటికీ తనకు అర్థమైంది, ఇదంతా నేను సంపాదించుకున్నానే తప్ప దేవుడు నాకు ఇచ్చింది కాదు, దేవుడు నన్ను ఆశీర్వదించాలి అని అందరినీ పంపించేసి ఒక్కడే మిగిలిపోయి ఆ రాత్రి దేవుని పాదాలు పట్టుకొని విపరీతంగా ఏడుస్తున్నాడు. విపరీతంగా అయ్యా నన్ను ఆశీర్వదించండి, మీరు నన్ను ఆశీర్వదించకపోతే నేను మిమ్మల్ని ఇక్కడి నుంచి పంపించను. వదలరా బాబు, టైం అవుతుంది, వెళ్ళిపోవాలి. నేను వదలను, నన్ను ఆశ్రయించండి, మర్యాదగా నన్ను ఆశ్రయించండి. కన్నీళ్ళు గారుస్తున్నా కదా, అడుగుతున్నా కదా, వేడుకుంటున్నా కదా, బతిమలాడుతున్నా కదా, నన్ను ఆశీర్వదించండి. మీరు ఆశీర్వదించే దేవుడు కదా, ఆశీర్వాదానికి మీరే కదా కారణం, మూలం. ఈ భూమి మీద ఏ మనిషి అయినా మీ వల్లే కదా ఆశీర్వదించబడేది. నాకు అన్నీ ఉన్నాయి కానీ ఆశీర్వాదం లేవు. ఏంటని బాధ ఏంట్రా బాబు, ఇప్పుడు ఏం చేయమంటావు? ఆశీర్వదించండి. ఆశీర్వదించడం ఏంట్రా? నన్ను మీరు ఆశీర్వదించాల్సిందే, నేను వదలను, మిమ్మల్ని వదిలే ప్రసక్తి లేదని మొండు పట్టుబట్టేశాడు. అలా సందర్భం బైబిల్ ఎక్కడా లేదు. నరుడు ఒక రాత్రంతా దేవుణ్ణి పెనుగులాడాడని ఎక్కడా కనబడదండి. అంత మొండు పట్టుబట్టాడు, అంతగా వేడుకుంటున్నాడు, అంతగా బ్రతిమలాడుకుంటున్నాడు. అయ్యా నాకు అన్నీ ఉన్నాయి కానీ ఆశీర్వాదం లేదయ్యా, నాకు సంతృప్తి లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. అయ్యో ఇవన్నీ నేను సంపాదించుకున్నాను, నాకు నేనుగా ఒక అమ్మాయిని ప్రేమించాను, మా మామ కూతుర్ని ఆడు మోసం చేశాడు మామగాడు, అంతా ఓకేగా, నాకు ఆశీర్వాదం లేదు ప్రభా. మీరిచ్చే ఆశీర్వాదం నా దగ్గర లేదు, మీరిచ్చిన ఆశీర్వాదం లేదు కాబట్టి ఈరోజు నాకు భయం మొదలైంది. మా అన్నయ్య వచ్చేస్తున్నాడు. చూడండి, నువ్వేదో ఉంది కదా, నీకు ఉద్యోగం ఉంది కదా, బిజినెస్ ఉంది కదా, కుటుంబం ఉందని అనుకోవద్దు. ఆశీర్వాదం కావాలి, దేవుడిచ్చే ఆశీర్వాదం ఈ భూమి మీద మనం అనుభవించాలి. అలా అనుభవించాలంటే ఏం చేయాలి? ఆ రాత్రి యాకోబు ఏం చేశాడు? పెనుగులాడాడు, వేడుకున్నాడు. చూడండి ఒకసారి, హోషేయ 12:3-4 వచనాలు. తల్లి గర్భమందు యాకోబు తన సహోదరుని మడిమను పట్టుకునెను. మగసిరి కలవాడై అతడు దేవునితో పోరాడెను. అతడు దూతతో పోరాడి జయమొందెను. అతడు కన్నీళ్లు విడిచి అతని బతిమాలెను. గుర్తుందా? 2 కలిపి చదవాలి ఇక్కడ, అక్కడ లేదు కన్నీరు గాని. ఆదికాండంలో యాకోబు గురించి ఇక్కడికి వచ్చి దేవుడు రాయించారు. చాలా జాగ్రత్తగా బైబిల్ను ఒకే లైన్ చూసి మోసపోకూడదు. బైబిల్లో ఎక్కడయ్యి అక్కడ కలిపితే గానీ మనకి ఆన్సర్లు రావు. చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి బైబిల్ని, అంత ఈజీగా అర్థం కాదు బైబిల్. ఇప్పుడు ఏం చేశాడంటే రాత్రి అంతా కన్నీళ్లు గార్చాడు. ఎలాగా? బ్రతిమలాడుకుంటూ, వేడుకుంటూ, పాదాలు పట్టుకొని నన్ను ఆశీర్వదించండి ప్రభువా, నన్ను ఆశీర్వదించండి, మీ కాళ్ళు పట్టుకుంటానయ్యా, నా వల్ల కాదయ్యా, నాకు ఆశీర్వాదం కావాలి, లేకపోతే నన్ను చంపేయండి అయ్యో అని విపరీతంగా వేడుకుంటున్నాడు, మొర పెడుతున్నాడు. ఎందుకు ఇంత బాధపడుతున్నాడు?
ఆశీర్వాదం లేక, దేవుడిచ్చే ఆశీర్వాదం. మనం సంపాదించుకోవచ్చు డబ్బు, బంగారం, కార్లు, ఈ భౌతికంగా అది ఆశీర్వాదమా? అంటే డబ్బు బంగారం అయితే బయట వాళ్ళు అన్యులు కూడా సంపాదించుకుంటున్నారు. బెంజ్ కార్లో తిరుగుతున్నారు, ఫ్లైట్లో తిరుగుతున్నారు. అయ్యంతా ఒక ఎత్తు. అది భౌతికంగా మానవులు సంపాదించుకోవచ్చు వాళ్ళ కష్టపడి జ్ఞానంతో. దేవుడిచ్చే ఆశీర్వాదం వేరేగా ఉంటుంది. దేవుడిచ్చే ఆశీర్వాదం అది భూమి మీద ఎవరో సంపాదించుకునేది కాదు, డబ్బుతోనో బంగారంతో కష్టంతో కాదు. దేవుడే ఇవ్వాలి ఆశీర్వాదం. ఆ ఆశీర్వాదం చాలా గొప్పగా ఉంటది, అది చాలా అద్భుతంగా ఉంటది, అది తర్వాత తరాలకు కూడా వెళ్ళిపోద్ది. ఇప్పుడు చాలా మర్మంతో కూడిన సందేశం. ఆ రాత్రి యాకోబు నన్ను ఆశీర్వదిస్తే తప్ప నేను మిమ్మల్ని వదలను. మనలో చాలా మంది ఆశపడతాం ఆశీర్వాదం కోసం. క్రైస్తవులు అనేక మంది నేను ఆశీర్వించబడాలి, మంచి రోజులు చూడాలి, చిన్నప్పుడు ప్రేమించలేదు, నన్ను అర్థం చేసుకోలేదు, చిన్నదాన్ని కూడా అడుక్కునే బతుకున్నది, నాకు మంచి రోజులు రావాలని అందరికీ ఆశ ఉంటుంది. ప్రార్థన చేస్తారు, ఉపవాసాలు ఉంటారు, మొత్తం మీద భక్తి చేస్తారు, కానీ ఆశీర్వాదం మాత్రం సంపాదించుకోలేకపోతున్నారు నేటి క్రైస్తవ్యం. ఇంకా అదే అప్పులు, అదే సమస్య, అదే జీవితం, అదే అవమానం, అదే గాయాలు. దేవుని పిల్లలుగా ఈరోజు ఆధిక్యత కలిగి ఉండట్లేదు. ఇంకేమన్నా అంటే ఏదేదో కారణాలు అనుకుంటారు, కానీ నేను ఎందుకు ఆశీర్వదించబడలేకపోతున్నాను? చాలా మందికి ప్రశ్న ఉంటుంది. ప్రార్థన చేస్తున్నాను కదా, భక్తి చేస్తున్నాను కదా, తెల్లవారుజాము లేస్తున్నా కదా, ఉపవాసాలు ఉంటున్నాను, దశంభాగాలు ఇస్తున్నా, అయినా నా జీవితం ఇలాగే ఉందేంటి? అయినా నా బ్రతుకులో ఆశీర్వాదం లేదేంటి? నలుగురు నన్ను చూసి మెచ్చుకోరేంటి? నీ దేవుడిని నిన్ను ఆశీర్వదించారు, నేనే సాక్ష్యం అని చుట్టాలు, ఫ్రెండ్స్ ఎవరు చెప్పరేంటి అని అందరిలో ఒక డౌటు పనిచేస్తూనే ఉంటుందండి. అర్థం కాదు, ఏం చేయాలో తెలియదు. ఈరోజు దేవుడు మీతో మాట్లాడుతున్నారు. సూటిగా ఆశీర్వాదం రావాలంటే ఏం చేయాలి చూద్దాం. ఇక్కడే సీక్రెట్ ఉంది. ముందుకెళ్తే ఆదికాండం 32వ అధ్యాయం ఏమంటున్నాడు? నీవు నన్ను ఆశీర్వదించితేనే కాని నిన్ను పోనీయను అనెను. ఆయన అప్పుడు నీ పేరు ఏమని అడుగగా అతడు యాకోబు అని చెప్పాను. అప్పుడు ఆయన నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి కనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదు అని చెప్పాను. ఆశీర్వాదం వచ్చేసిందండి. చూడండి 29. అప్పుడు యాకోబు నీ పేరు దయచేసి తెలుపుమనెను. అందుకాయన నీవు ఎందు నిమిత్తం నా పేరు అడిగితమని చెప్పి అక్కడ అతని ఆశీర్వదించాను. ఆ రాత్రి గెలిచేశాడు, సంపాదించేసుకున్నాడు యాకోబు. లైఫ్ లాంగ్ కావాల్సిన ఆశీర్వాదం ఆ రాత్రి సంపాదించేసుకున్నాడు. ఎందు నిమిత్తం అయితే ఏడ్చాడో, ఎందు నిమిత్తం అయితే కన్నీరు గాడ్చాడో, ఎందు నిమిత్తం అయితే అందరినీ ముందుకు పంపించేసి ఒక్కడే మిగిలిపోయాడు, ఎందు నిమిత్తం అయితే బ్రతిమలాడుకున్నాడో అది అతను సక్సెస్ అయ్యాడు, ఆశీర్వాదాన్ని పొందుకున్నాడు. దానికి ఇప్పుడు ట్విస్ట్ ఏంటో తెలుసా? నీ పేరేంటో చెప్పు, నేను నిన్ను ఆశీర్వదిస్తాను. చెప్పేస్తాను పెద్ద పేరు. నేను అడిగానంటే నేను దేవుణ్ణి, నేను మహిమగల దేవుణ్ణి, నేను అడిగానంటే చాలా అర్థం ఉంటుంది. నీ పేరేంటి? నీ పేరేంట్రా చెప్పరా? నీ వ్యక్తిత్వం ఏంట్రా? నీ స్వభావం ఏంటో చెప్పు. నా దగ్గర సోదెత్తవేంటి? నన్ను ఆశీర్వదించమంట. నువ్వు ఆశీర్వదించమని చెప్పక్కర్లా, నేను ఆశీర్వదిస్తానికే మనుషులు చేశా. నువ్వెవరివి? నీ స్వభావం ఏంటి? నీ వ్యక్తిత్వం ఏంటి? నువ్వేంటి? నువ్వెవరవో, నీ వ్యక్తిత్వం ఏం సూచిస్తుందో అది చెప్పరా. అది చెప్పు, అది ఒప్పుకోరా. పేరు అడిగితే ఆశీర్వాదం అంటే మన పేరు కూడా చెప్పేస్తాం, సుబ్బారావు, ఎల్లారావు, పెంటమ్మ. ఇక్కడ అది కాదు విషయం. నువ్వెవరివిరా బాబు? నువ్వేం చేశావు? నీ జీవితం అంతా ఏం సూచిస్తుంది? నీ జీవితం అంతా ఒక మాటలో చెప్పాలంటే ఏం చెప్తావురా నువ్వు? ఎవరిని ఇలా అడిగారంటే దేవుడు ఇలా అడుగుతారనుకోలేదు. దేవుడు చాలా గట్టి దేవుడు. నువ్వెవరివి? నేను యాకోబుని, నేను మోసగాడిని ప్రభువా. నా స్వభావమే మోసం చేయటం, నా వ్యక్తిత్వమే మోసం చేయటం, నా బతుకంతా మోసమే ప్రభు. చూద్దాం ఒకసారి ఆదికాండం 27:22 నుంచి చూద్దాం. యాకోబు తన తండ్రి అయిన ఇస్సాకు దగ్గరకు వచ్చినప్పుడు అతడు అతన్ని తడివి చూచి స్వరము యాకోబు స్వరము కాని చేతులు ఏసావు చేతులే అన్నము. యాకోబు చేతులు అతని అన్నయ్య అయిన ఏసావు చేతులు వలె రోమము గలవైనందున ఇస్సాకు అతన్ని గుర్తుపట్టలేక అతనిని దీవించి ఏసావు అను నా కుమారుడు నీవేనా అని అడుగగా. మీకు తెలిసి ఇవన్నీ మీకు సందర్భం గుర్తు చేస్తున్న. ఇస్సాకు మీకు తెలుసు, అబ్రహాం కొడుకు ఇస్సాకు వృద్ధాప్యంలో తనకు పెద్ద కుమారుడైన ఏసావుని పిలిచి, ఒరే మంచి భోజనం తీసుకురా, ఇవాళ నిన్ను ఆశీర్వదిస్తాను, భోజనం చేసి కడుపు నిండా తృప్తిగా అంటే గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతాడు. ఆ మాట సీక్రెట్గా విన్న భార్య తన రెండో కొడుకుని పిలిచి, ఒరే యాకు బిట్రా ఇట్రా. ఏటమ్మా ఆడుకోవద్దా? ఒరే ఆడుకుందాలు కానీ మీ అన్నయ్య దీవెని కొట్టేస్తున్నాడు మీ నాన్న దగ్గర, మీ నాన్నకి మంచి అభిషేకం ఉందరా, నువ్వు అర్జెంటుగా వెళ్ళి మీ
అన్నయ్య కంటే ఫాస్ట్గా తీసుకురా, నేను హెల్ప్ చేస్తాను. ఈ సంగతి మనకు తెలిసిందే. గబగబా వచ్చేస్తాడు. ఇస్సాకు అంటాడు, అరే నువ్వు ఎవడవరా అని అడుగుతాడు. నేను ఏసావుని, నాకు ఎక్కడో డౌట్ వస్తుందిరా, ఇట్రా నేను ముట్టుకుంటానంటే మనడు ప్లాన్ చేసేసుకున్నాడు. యాకోబు యొక్క సొంత అన్నకి రోమాలు ఎక్కువ ఉంటాయి, వెంట్రుకలు ఎక్కువ ఉంటాయి చేతులకి. దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకుని ఎక్కడో మొత్తమే తీసుకొచ్చి పెట్టేసుకున్నాడు చేతులకి. డౌట్ రాకుండా ముట్టుకుంటే తెలిసిందిరా నువ్వు ఏసావే, నా మోసం బయటపడలేదు, నేను చక్కగా నటించేశాను అని చెప్తే ఇస్సాకు దీవించేస్తాడు తల మీద చేయబెట్టి, ఇదిగో ఇలాగా కొంతసేపు అయిపోద్ది. వెంటనే యాకోబు ఇలా వెళ్ళిపోయిన తక్షణమే వస్తాడండి ఏసావు. వచ్చి డాడీ ఇదిగో వంట తిను అంటాడు. ఎవరు నువ్వు? అదేంటి డాడీ, మీరే కదా నన్ను పిలిచి దీవిస్తానన్నారు, మరి నేను వెళ్ళొచ్చాను తీసుకొచ్చాను, కొంచెం లేట్ అయింది, మరి మంచి ఆహారం కాబట్టి. నాకు వచ్చింది నువ్వు కాదా? ఇందాక రావడం ఏంటి డాడీ బాబు, మీకు ఎక్కడ దొరికా మీకు? కాదురా అరే ఏం జరిగింది చెప్పనా, మరే మీ తమ్ముడు వచ్చి కొట్టేశాడరా మొత్తం దీవి. ఒక్కటైనా దీవించాడు నాన్న. ఏడుస్తాడు, చాలా ఏడుస్తాడు ఏసావు. ఒక్కడు కూడా లేదురా బాబు, మొత్తం అయిపోయిన దీవులన్నీ మీ తమ్ముడికి కొమ్మరించేశాను బాబు అంటే. అప్పుడు ఆ మాటలు చూడండి ఏమంటాడు. 33 మిక్కటంగా గడగడ వణుకుచు, అట్లయితే వేటాడిన భోజ్యమును నా యొద్దకు తెచ్చిన వారెవరు? నీవు రాకమునుపు నేను వాటన్నిటిలో తిని అతనిని నిజముగా దీవించేశాను రా. అతడు దీవింపబడిన వాడే. నేను ఏసావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్ద కేక వేసి గట్టిగా అరిచి, బాబో ఒరే తమ్ముడా నన్ను మోసం చేసావురా నువ్వు, ఓ నా తండ్రి నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పాను. అతడు నీ సహోదరుడు కపటోపాయముతో వచ్చి నీకు రావలసిన దీవెనను తీసుకుని పోయాను. నీ తమ్ముడు కపటోపాయముతో మోసముతో వచ్చి నన్ను మోసం చేసి నీకు రావాల్సిన దీవులన్నీ తీసుకెళ్ళిపోయాడు. ఏసావు యాకోబు అని పేరు అతనికి సరిగా ఇది ప్రాముఖ్యమైన పాయింట్. అన్నయ్య అంటున్నాడు ఏసావు తన తమ్ముడైన యాకోబుతో ఆడి పేరుకి తగ్గట్టే చేశాడు. ఆడి పేరే మోసగాడు, ఆడి పేరే మోసం, ఆడి చేసే పనే మోసం చేయటం. ఏమంటున్నాడు ఏసావు, యాకోబు అను పేరు అతనికి సరిగానే చెల్లినది. అతడు నన్ను ఈ 2 మారులు మోసపుచ్చాను, నా జ్యేష్ఠత్వం తీసుకొనెను, ఇదిగో ఇప్పుడు వచ్చి నాకు రావాల్సిన దీవెనను తీసుకొనేనని చెప్పి నా కొరకు మరి ఏ దీవెన మిగిల్చి ఉండలేదా అని అడిగాను. మీకు అర్థమవుతుందా? ఏం చేశాడు? మోసం చేశాడు. ఎవరిని? తండ్రిని. ఎవరిని? అన్నయ్యని. తన జీవితం ఏం కనబడుతుంది? యాకోబు అంటే మోసం కనబడుతుంది. యాకోబు అంటే ఏం కనబడుతుంది? మోసం కనబడుతుంది. తన పేరుకి తగ్గట్టే చేశాడు. యాకోబు అంటేనే మోసగాడు. అయ్యో ఈడొచ్చి ఇలా మోసం చేస్తాడు అనుకోలేదే నేను. ఇప్పుడు తండ్రిని మోసం చేసి అన్నయ్యకి రావాల్సిన దీవెనలన్నీ కొట్టేశాడు. అయినా ఆనందం లేదు అయ్యగారికి, ఏ సంతోషం లేదు, అయినా బాగుపడింది ఏం లేదు. నువ్వు మోసం చేసి అన్యాయం చేసి డబ్బు సంపాదించినా రేపు రోగాలు వస్తాయి తప్ప నీకేం మిగలదు. నువ్వు కష్టపడిందే నీకు నిలబెట్టిద్ది, కష్టపడిందే నువ్వు అనుభవిస్తావు. అన్యాయం అక్రమాలు చేస్తే అలా అయిపోద్ది. ఏ వంటూ మోసం చేశాడు అయ్యగారు. అప్పటి నుంచి మొదలవుతాయండి కష్టాలు. మామ దగ్గరికి వెళ్తాడు, మామ ఒరే పని చేయరా అంటాడు. మామ పద్దాక మోసం చేస్తూనే ఉంటాడండి. 20 సంవత్సరాలకి ఒక స్టేట్మెంట్ ఎత్తాడు, ఏడుత్తు ఎత్తాడు యాకోబు. ఒరే మామ, నీ దగ్గరకు వచ్చిన 20 ఏళ్లలో నాకు నిద్ర లేదురా, తిండి లేదురా, ఎప్పుడు చూసినా ఆ గొర్రెలు ఆ మేకలు ఆ పని చేయమంటమే, నా బతుకంతా ఎండకెండిపోయాను, వానకి తడిసిపోయాను. ఇదంతా గుర్తు చేసుకున్నాను ఒకసారి. ఇదంతా దేని వల్ల జరిగింది? నేను దేవుడి చేత ఆశీర్వదించబడలా. నాకు నేనుగా దీవెన సంపాదించుకోవాలనుకున్నా, నాకు నేనుగా గొప్పవాడిని అయిపోదాం అనుకున్నా, నాకు నేనుగా అన్నీ సంపాదించుకోవాలనుకున్నాను. కాబట్టి నా బతుకిలా అయిపోయింది. ఈరోజు ఎన్నో ఉండొచ్చు దేవుని పిల్లారా, మీకు ఎన్నో ఆధిక్యతలు ఉండొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయ్ అవ్వచ్చు, గెజిటెడ్ ఆఫీసర్ అవ్వచ్చు, బంగారం ఉండొచ్చు, లాకర్ ఉండొచ్చు, ఆస్తి పాస్తులు ఉండొచ్చు, భూములు ఉండొచ్చు. కానీ దేవుడిచ్చే ఆశీర్వాదం నీకుందా? దేవుడిచ్చే ఆశీర్వాదం నువ్వు అనుభవిస్తున్నావా? యాకోబుకి అన్నీ ఉన్నాయి, అందరూ ఉన్నారు. అబ్బో మామూలు జనాంగం కాదు యాకోబుకి. అరే వీళ్ళందరూ ఎవర్రా అంటే యాకోబు సంతానం, యాకోబు పిల్లలు. భార్యలు ఎక్కువే, పిల్లలు ఎక్కువే, పశువులు ఎక్కువే, పనోళ్ళు ఎక్కువే, అందరూ ఉన్నారు, అన్నీ ఉన్నాయి. కానీ ఆశీర్వాదం లేదు. కాబట్టి దేవుని పిల్లరా,
దేవుడు అంటున్నారు, నువ్వెవడివరా చెప్పరా, నీ పేరేంటో చెప్పరా, ఆశీర్వదిస్తాను. నువ్వు నా పాదాలు పట్టుకున్నావు, ఇంకేం చేస్తాను? నన్ను బతిమలాడితే నేను కదలలేనురా, నన్ను వేడుకుంటే నేను అక్కడి నుంచి దాటలేనురా, నా స్వభావం అది. నా పిల్లలు వేడుకుంటే నేనేం చేయలేను. కానీ ఒకటి మాత్రం, నువ్వు ఒప్పుకోకపోతే నేను ఆశీర్వదించలేనురా. నువ్వు కన్నీరు కార్చి ఒప్పుకోకపోతే నేనేం చేయలేను. ఆ రాత్రి దేవుడు అడుగుతున్న ప్రశ్న, నువ్వెవరివి, నీ స్వభావం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, జీవితం అంతా ఒక లైన్లో చెప్పాలంటే నువ్వు ఎలాంటోడు చెప్పరా అని చెప్పిన తర్వాత కన్నీళ్లతో తన పాపాన్ని ఒప్పుకున్న తర్వాతే, నువ్వు యథార్థంగా ఒప్పుకున్నావు కాబట్టి నీ పేరు మారుస్తున్నా, నీ బ్రతుకు మారుస్తున్నా, నీ జీవితాన్ని మార్చేస్తున్నా. ప్రియదేవుని పిల్లరా, దైవజనుడిగా చెప్తున్నాను, నీ పరిస్థితి ఏంటి, నీ స్వభావం ఏంటి, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ జీవితం అంతా కలిపి యాకోబుకి మోసగాడు అని ఉంది. నీ జీవితం ఏం సూచిస్తుంది? నువ్వు చేసిన పాపాల్లో ఏది హై రేంజ్ పాపం, దేవుణ్ణి మనుషుల్ని ఎక్కువగా దుఃఖపెట్టింది ఏ పాపం, ఏ స్వభావం నువ్వు చేసింది నీకు గుర్తులేదా? నీ వల్ల ఎంతమంది ఏడ్చారో, ఏం జరిగిందో ఓవరాల్గా 1-2 లైన్లో 1-2-3 పాయింట్లు చెప్పలేవు. ఎందుకంటే నువ్వు గ్రహించవు. నువ్వు ఎదుటోళ్ళు ఏడిపించి వదిలేస్తావు, దేవుణ్ణి ఏడిపించి వదిలేసావు. పాపాన్ని ఒప్పుకోవడం మానేసి జపం చేయడం మొదలుపెట్టావు. జపం, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, ఆశీర్వాదం కావాలి, నీ కన్నీటితో ఒప్పుకుంటాను, కన్నీటితో ప్రార్థన చేస్తాను కానీ నేను ఒప్పుకోను, నాకు ఒప్పుకోవాలంటే ఇష్టం ఉండదు, ప్రార్థన అయితే చేస్తాను, ఉపవాసాలు ఉండి యాకోబుని ఆశీర్వదించావు, అబ్రహామును ఆశీర్వదించావు, యోసేపుని ఆశీర్వదించావు, నన్ను కూడా ఆశీర్వదించాను ప్రభువా. ఇవేమీ పనికిరావు. నువ్వు ఖచ్చితంగా నీ వ్యక్తిత్వం ఏంటో, నీ జీవితం ఏంటో, నువ్వు ఎంత దరిద్రంగా బ్రతికావో చెప్తే, కన్నీళ్లతో ఒప్పుకుంటే, అది దేవుడికి నచ్చితే అప్పుడు నీకు ఆశీర్వాదం ఇస్తారు. అప్పుడు దాకా నీకు ఆశీర్వాదం ఇవ్వరు. పరిచర్య చెయ్యి, కానుకలు ఇచ్చుకో, ఉపవాసాలుండు, రోడ్ల మీద తిరుగు, పొర్లి దండాలు పెట్టు దేవుడికి. ఏం వినరు ఆయన. మారు మనస్సు పొందాలి. మారు మనస్సు పొందితేనే ఆశీర్వాదం. మారు మనస్సు ఎలా అవుతుంది? దైవ చిత్తానుసారమైన దుఃఖము రక్షణార్థమైన మారు మనస్సు కలుగజేస్తుంది. ఈరోజు ప్రపంచానికి ఒప్పుకోవడం అంటే కష్టం, ఒప్పుకోవడం అంటే ఇబ్బంది, ఒప్పుకోవడం అంటే అసలు ఇష్టం ఉండదు. ఒప్పుకునే వాళ్ళని చూసినా ఏంటిది ఇలా ఒప్పుకోవాలా, దరిద్రంగా ఎవడు చెప్పాడరా మీకు ఈ బోధ? పాత నిబంధన చూపించాను, కొత్త నిబంధన కూడా చూపిస్తాను. ఎలా ఉంది నీ మనస్సు? ఒప్పుకుంటానికి ఇష్టపడుతుందా? అసలు ఒప్పుకునే మనస్సు ఉందా నీకు? చాలా ప్రాముఖ్యమైన విషయం. నువ్వు ఒప్పుకునే మనస్సు లేకుండా నీ జీవితంలో ఆశీర్వాదం రాదండి. ఎన్ని సంవత్సరాలైనా, అయ్యో నేను ఎంతమంది చూశానండి, మీరు ఎంతమంది చూశారు? చర్చిలో ఉంటూ కొన్ని సంవత్సరాల నుంచి భక్తి చేస్తూ ఎంతో నిష్టగా చేసినా ఒప్పుకోకపోవటం వల్లే కదా ఆశీర్వాదం కోల్పోతున్నారు. ఈరోజు ఏదో ఉంటుంది, భక్తి ఉంటుంది, పరిచర్య ఉంటుంది, హడావుడు ఉంటుంది, కానుకలు ఇస్తారు, కానీ ఆశీర్వాదం మాత్రం ఉండదు. ఎందుకని? ఒప్పుకోలేదు కాబట్టి. ఒప్పుకోలేదు. అతిక్రమం దాచిపెట్టేవాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును. దేవుడు నీ మీద కనికరం రావాలంటే నువ్వు ఒప్పుకోవాలి. నీ జీవితం మారాలంటే నువ్వు ఒప్పుకోవాలి. నువ్వు ఆశీర్వాదంగా ఉండాలంటే నువ్వు ఒప్పుకోవాలి. ప్రజలు నిన్ను మెచ్చుకోవాలంటే, ఘనపరచాలంటే, శత్రువులు ఎదుట నీకు భోజనం రావాలంటే ఖచ్చితంగా నువ్వు పాపాలు ఒప్పుకోవాలి, పాప క్షమాపణ పొందాలి. రెండో ఛాన్స్ లేదు, దొడ్డిదారి లేదు, అవకాశం లేదు. ఆ రాత్రి దేవుడు అడుగుతున్నారు, నీ వ్యక్తిత్వం ఏంటి, నీ స్వభావం ఏంటి, నీ జీవితం ఎలాంటిది చెప్తే ఆశీర్వదిస్తా. నువ్వు చెప్పలేదనుకో ఆశీర్వదించను. ఏదో కొంచెంసేపు ఏడ్చావు కాబట్టి కృప చూపించి వదిలేసి వెళ్ళిపోతాను, కానీ నీ లైఫ్ను మాత్రం మార్చను. ఈ రాత్రి నువ్వు ఒప్పుకుంటే నీకు ఒక అవకాశం ఇస్తున్నా. యాకోబు, మర్యాదగా ఒప్పుకో, యథార్థంగా ఒప్పుకో, కన్నీళ్లతో ఒప్పుకో, ఉన్నదున్నట్టు ఒప్పేసుకో. నీ జీవితాన్ని కాదు, నీ పేరు కూడా మార్చేస్తా. ఇంకా మోసగాడని నిన్ను అనరు ఎవరు. మోసగాడు అనకుండా కొత్త కార్యం చేస్తా, కొత్త కృప ఇచ్చేస్తాను, కొత్త ఆనందాన్ని, కొత్త ఆశీర్వాదం ఇచ్చేస్తాను. మామూలు పేరు కాదండి. ఇజ్రాయేల్ దేశం ఎప్పటికీ ఉంది. అతని పేరు మీద ఒక దేశమే ఉందండి. దేవుడు అతన్ని బహుగా ఆశీర్వదించడానికి, అతని పేరుని, అతని జనాంగాన్ని ఆశీర్వదించిన కారణం ఏంటంటే, ఆ రాత్రి కన్నీళ్లతో పాపాన్ని ఒప్పుకున్నాడు. తను చెప్తున్నాడు, నేను మోసగాడిని ప్రభువా, నా జీవితం అంతా మోసమే ఉంటుందయ్యా. నా జీవితంలో ఎవరి దగ్గరికి వెళ్ళినా నేను మోసం చేయడమే నేను అలవాటుగా మార్చేసుకున్నాను ప్రభువా. ఆశీర్వాదం కావాలి ప్రభువా అంటే రాదు. ఆశీర్వాదం ఇవ్వండి ప్రభు అంటే ఎవరో. ఆశీర్వాదం ఇవ్వకపోతే అలుగుతా మీ మీద, మిమ్మల్ని సొనుగుతా అంటే సొనుక్కో, ఇంకా తెచ్చుకుంటావు శాపాలు. నేను మాత్రం నిన్ను ఆశీర్వదించే పరిస్థితే లేదు. మీకు ఒక వ్యక్తిని చూపించాను పాత నిబంధనలో. కొత్త నిబంధన ఒక వ్యక్తిని చూపిస్తాను చూడండి. అపోస్తల కార్యం 9వ అధ్యాయం 1 నుంచి చూద్దాం. సౌలు ఇంకను
ప్రభు యొక్క శిష్యులను బెదిరించుటయును హత్య చేయుటయును తనకు ప్రాణాధారమైనట్టు ప్రధాన యాజకుని యొద్దకు వెళ్ళి, ఈ మార్గమందున్న పురుషులనైనను స్త్రీలనైనను కనుగొని ఎడల వారిని బంధించి యెరూషలేమునకు తీసుకుని వచ్చుటకు దమస్కులోని సమాజముల వారికి పత్రిక ఇమ్మని అడిగాను. అతడు ప్రయాణం చేయొచ్చు దమస్కు దగ్గరికి వచ్చినప్పుడు అకస్మాత్తుగా ఆకాశము నుండి ఒక వెలుగు అతని చుట్టూ ప్రకాశించెను. అప్పుడు అతడు నేల మీద పడి, సౌలా సౌలా, నీవేళ నన్ను హింసించుచున్నావని తనతో ఒక స్వరము పలుకుట వినెను. ఇతని జీవితం ఎలాంటిదో మీకు తెలుసు. ఒక భయంకరమైన వ్యక్తి, క్రూరుడు, కఠినాత్ముడు, కసాయోడు, శాపగ్రస్తమైన జీవితం. మనుషుల్ని ఏడిపిస్తే శాపాలు తప్ప ఏమవుతాయి చెప్పండి. ఒక శాపగ్రస్తమైన జీవితం సౌలు జీవితం కొత్త నిబంధనలో. అతని జీవితం ఆశీర్వాద జీవితంగా ఎలా మారింది? దేవుడు పిలిచారు కాబట్టి. దేవుడు పిలిస్తే ఆశీర్వాదం రాలా, దేవుడు పిలిచారు. తర్వాత ఏం చేశాడో చూస్తే అప్పుడు తెలుస్తుంది. దేవుడు పిలిచినంత మాత్రం వెంటనే ఆశీర్వాదం రాదు. దేవుడు పిలుపు అయితే అందరికీ ఉన్న పిలుపు. మరి ప్రపంచం అంతా పిలుస్తూనే ఉన్నారు, పేరు పెట్టి మరి పిలుస్తున్నారు. అనేక రీతులుగా దేవుడు పిలుస్తూనే ఉన్నారు. పిలిచిన వెంటనే సాయంకాలం చేతిలో పెట్టరు నీకు ఆశీర్వాదం. తర్వాత మనం చేయాల్సింది చేస్తే అప్పుడు ఆశీర్వదిస్తారు. చూద్దాం అపోస్తుల కార్యం 22వ అధ్యాయం 1 నుంచి జాగ్రత్తగా చూద్దాం. అపోస్తులు 22:1 నుంచి. సహోదరులారా, తండ్రులారా, నేనిప్పుడు మీ ఎదుట చెప్పు సమాధానము ఆలకించుడి. అతడు హెబ్రీ భాషలో మాట్లాడట వారు విని ఎక్కువ నిశ్శబ్దముగా ఉండేది. పెద్ద సమాజం ఉంది, వందల వేల మంది వింటూ ఉండగా అపోస్తులైన పౌలు చెప్తున్న మాటలు చాలా జాగ్రత్తగా వినాలి. అప్పుడు అతడు ఇలాగ చెప్పసాగాను, నేను కిలికియాలోని తార్సులో పుట్టిన యూదుడను. అయితే ఈ పట్టణములో గమాలియేలు పాదముల యొద్ద పెరిగి మన పితరుల ధర్మశాస్త్ర సంబంధముగు నిష్ఠయందు శిక్షితుడనై మీరందరూ నేడు ఉన్న ప్రకారము దేవుని గూర్చి ఆసక్తుడనై ఉండి ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించి తిని. చూడండి, అందరి ఎదుట, సమాజం ఎదుట ఏం చెప్తున్నాడు అయ్యగారు? నేనెవరినో తెలుసా? యూదుణ్ణి. నేనెవరినో తెలుసా? గమలీల యూనివర్సిటీలో పాదాల దగ్గర నేర్చుకున్నా. నేను మామూలు వ్యక్తి కాదు, ధర్మశాస్త్రం ముందు క్షుణ్ణం కలిగిన వాడిని, చాలా నిష్ఠ కలిగి భక్తి చేశానని చెప్పి అక్కడ ఆగిపోలా మీలాగా. ఆ తర్వాత అసలేం చెప్తున్నాడు. అలాంటి నేను ఏం చేశానో తెలుసా? కొంచెం ముందుకెళ్ళి ఏం చెప్తున్నాడు? 6వ వచనం. నేను ప్రయాణం చేయొచ్చు దమస్కునకు సమీపించినప్పుడు మధ్యాహ్న కాలమందు ఆకాశం నుండి గొప్ప వెలుగు అకస్మాత్తుగా నా చుట్టూ ప్రకాశించెను. నేను నేల మీద పడి, సౌలా సౌలా, నీవెందుకు నన్ను హింసించుచున్నావని నాతో ఒక స్వరము పలుకుట వింటిని. అందుకు నేను, ప్రభువా నీవెవరివని అడిగినప్పుడు ఆయన, నేను నీవు హింసించుచున్న నజరేయుడనగు యేసయ్యను అని నాతో చెప్పాను. ఈ మార్గములోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణము వరకు ఏం చేశాను? నేను హింసించాను. నేనెవరినో తెలుసా? సౌలు నా పేరు. నేనెవరినో తెలుసా? హింసకుణ్ణి. నా పనేంటో తెలుసా? మనుషుల్ని హింసించటం, దేవుణ్ణి హింసించటం. అదే పనిగా, అదే జాబుగా, అదే బిజినెస్గా పెట్టుకున్నాను. దేవుడేం చెప్తున్నారు? ఒరే సౌలా, సౌలా, ఎందుకురా నన్ను హింసిస్తున్నావు? ఇతనేం చెప్తున్నాడు? 1 తిమోతి 1:12. పూర్వము నేనెవరిని? హింసకుడును, హానికరుణ్ణైన నన్ను. 3 పేర్లు పెట్టుకుంటున్నాడు. ఏం పేర్లు? రెవరెండు, డాక్టరు, బిషప్ పెట్టుకోవట్లేదు. నేను ఎవరినో తెలుసా? నా వ్యక్తిత్వం ఏంటో తెలుసా? నా స్వభావం ఏంటో తెలుసా? తిమోతి, ఈ రోజు నన్ను చూస్తున్నావు, చూసావా? నా ఆశీర్వాదం ఇదిగా చూడిస్తే. నేను ఎవరినో తెలుసా? పూర్వం నేను దోషకుణ్ణి, హానికరుణ్ణి, హింసకుణ్ణి. ఈరోజు మీరు ఏమైనా 3 పేర్లు పెట్టుకున్నారా? అయ్యో 3 ఏంటండి, 30 పెట్టుకున్నా. నేను చెప్పింది నెగిటివ్ పేర్లు. నువ్వు చేసిన పనులకు పేర్లు పెట్టుకున్నావా? పెట్టుకుంటే రోజు స్టార్టింగ్ పొద్దున లేగానే, ప్రభా నాలాంటి హింసకుణ్ణి, నాలాంటి హానికరుణ్ణి అని పౌల్లాగా ప్రార్థన చేసేవాడు. అలాంటి వాడు నన్ను ఇలా మార్చారు ప్రభువా. ఒక్కడు కూడా క్లారిటీ ఉండదు. మన వల్ల ఒక పాపం ఇవాళ చెప్తే రేపు ఆ పాపం ఇంకోసారి చెప్పరు, మర్చిపోతారు. అసలు పాపం ఒప్పుకోవాలి మీద ఇంట్రెస్ట్ ఉండదు. పాపాన్ని దేవుడి దగ్గర ఒప్పుకోవాలి, మనుషుల దగ్గర ఒప్పుకోవాలని దాని మీద ఆసక్తి ఉండదు. ఎంతసేపు ప్రార్థన,
ఎంతసేపు గొప్పలో, ఎంతసేపు నేను అది చేశాను, చిన్నప్పటి నుంచి చేశాను, నేను గొప్పవాడిని, బాగా చదువుకున్నాను, ఈ సోదే ఎక్కువైపోయింది. కానీ నేటి క్రైస్తవ్యంలో నేను చెడిపోయినోడిని, నేను జీవితాన్ని నాశనం చేశాను, ఒకప్పుడు దరిద్రుణ్ణి, నేను అపవిత్రుణ్ణి, మోసగాడిని, ఈ రోజు నా దేవుడు నన్ను మార్చారు. ఈ సాక్ష్యాలు లేవు, ఈ ఒప్పుకోలు లేదు, ఇటువంటి ఏది కనబడట్లేదండి నేటి క్రైస్తవ్యంలో. ఇప్పుడు నేనేమంటానంటే జాగ్రత్తగా ఆలోచిద్దాం. దమస్కు బయలుదేరాడు, దేవుడు దర్శించారు, అయిపోయింది. ముందుకెళ్ళినప్పుడు అరే నువ్వు నా రాజ్యం ప్రకటించాలన్నారు. ఇప్పుడు మనోడు స్కిప్ చేసి ప్రకటించవచ్చు కదా, తన గురించి చెప్పకుండా, తన పాపాన్ని ఒప్పుకోకుండా సమాజంలో, సంఘాల్లో డైరెక్ట్గా దేవుడు నన్ను పిలిచారు, ఆశీర్వదించారు, దేవుడు నన్ను సేవకుడిగా చేశారు, అభిషేకించారు అని మీలాగా చెప్పచ్చుగా. ఇప్పుడంతా అదేగా చెప్పేది. దేవుడు నన్ను పిలిచారు, ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఎవరో చెప్పరు, ఎటువంటి పాప భూమిలో ఉండగా పిలిచారో చెప్పరు, ఎంత దరిద్రంగా జీవిస్తున్నారో అయినా నన్ను దేవుడు ప్రేమతో పిలిచారు చెప్పరు. 1-2 సార్లు చెప్తారు కొంతమంది. వాళ్ళు చెప్పలేదంటే నేను చెప్పాను అని మళ్ళీ నా మీద దొరుకుతారు. 1-2 సార్లు చెప్పారు. మరి పౌలు ఒకసారి అపోస్తల కార్యం చదువుకోండి, తర్వాత పద్దాక ఊరు మారినా, జిల్లా మారినా, రాష్ట్రం మారినా వెళ్ళటం నేను ఎవరినో తెలుసా, హానికరుడు. ఎంత దమ్ముండాలి, ఎంతగా పశ్చాత్తాపం లోపల ఉంటే అలా అన్నిసార్లు చెప్తాడు. ఎంతగా మనుషులు నన్ను ఏమన్నా అనుకుంటారేమో ఆ ఫీలింగ్ లేకపోతే చెప్తాడు. ఎవరేమన్నా తక్కువగా చూస్తారేమో నన్ను, ఎవరితో నాకు సంబంధం లేదు, నేను ఏం చేశానో, ఎలాంటి దేవుడు నన్ను పిలుచుకున్నారో నేను చెప్తా, సమాజానికి, సంఘానికి చెప్తా, నా ఆత్మీయ కుమారుడికి చెప్తా, రాజుగారు ఎదురు చెప్తా, విశ్వాసులు ఎదురు చెప్తా, సంఘం ఎదురు చెప్తా, అన్యులు ఎదురు చెప్తా. ఇదే పని నాకు. ఎవరున్నారు ఈ రోజుల్లో? నిజంగా నువ్వు పాపాన్ని బట్టి పశ్చాత్తాపడితే అది ప్రజలకి చెప్పకుండా ఉండలేవు, దేవుణ్ణి మహింపరచకుండా ఉండలేవు. దేవుడు నీకు ఇచ్చిన స్వరూపాన్ని పోగొట్టేసుకున్నావు, దేవుడు నీకు ఇచ్చిన పోలిక పోగొట్టేసుకున్నావు, పూర్తిగా భ్రష్టత్వంలో దిగిపోయి చెయ్యకూడని పనులన్నీ చేసేసావు, చెయ్యరాని పనులు, చెయ్యకూడని పనులు అన్నీ చేసేసావు, పాపాల మీద పాపాలు, పాపాల మీద పాపాలు చేసావు. ఇంకా పరువు ఎక్కడుంది అసలే? దొంగతనం చేస్తే పరువు పోద్దా, దొంగతనం ఒప్పుకుంటే పరువు పోద్దా? నేటి ప్రజలు ఎలా ఉన్నారు? దేన్ని పరుగు పోవడం అనుకుంటున్నారు? చెప్పాలి. ప్రాణం పెట్టిందే నీ కోసం, నీ బదులుగా చనిపోయిందే నీ పాపాల కోసం, నీ కోసం రక్తం కాచారు నీ పాపాల కోసం. పాపాన్ని ఒప్పుకోవడానికి ఎవడు ఇష్టపడట్లేదు, పాపాన్ని చెప్పడానికి ఎవడు ఇష్టపడట్లేదు, సమాజంలో చెప్పడానికి, సంఘంలో చెప్పడానికి, సేవకుల దగ్గర చెప్పడానికి ఇష్టం ఉండదు, అస్సలు ఇష్టం ఉండదండి. అహంకారులు ఎప్పటికీ పాపాన్ని ఒప్పుకోరు, వాళ్ళకి ఎప్పటికీ ఆశీర్వాదం రాదు. వాళ్ళ బ్రతుకులు అవమానాలతో, నిందలతో, శ్రమలతో అడుక్కుంటూనే బ్రతుకుతారు. వాళ్ళు జీవంగల దేవుణ్ణి కలిగినా, సర్వశక్తిమంతుణ్ణి ఆశ్రయించినా పాప క్షమాపణలకు ఉండదు కాబట్టి వాళ్ళ బ్రతుకులో మంచి రోజులు రావు. మీరు చూసుకోండి, ఎంతమందికి చెప్తాడో, ఎన్నిసార్లు చెప్తాడో ఈ మాట. చూడండి ఎంత క్లారిటీగా అండి. అపోస్తులు 22:4 చూడండి. ఈ మార్గంలోనున్న పురుషులను స్త్రీలను బంధించి చెరసాలలో వేయించుచు మరణం వరకు హింసించితిని. అయ్యా యేసుప్రభువు చెప్పారా, నువ్వు నన్ను హింసిస్తున్నావు అన్నారు. క్లారిటీ చెప్తున్నాడా? స్పష్టంగా ఏం చేశాడు చెప్తున్నాడా? ఏమంటున్నాడు? ఈ మార్గంలోనున్న పురుషుల్ని, స్త్రీలను బంధించాను, చెరసాల్లో వేయించాను, మరణము వరకు హింసించాను. ఏం క్లారిటీ అండి. పాప ఒప్పుకోలు. నేను పాపిని. ఏ పాపం చేసావు? ఎంతమంది జీవితాల్లో నిప్పులు పోసావు? ఎన్ని కుటుంబాలు విడదీసావు? చెప్పు, క్లారిటీగా ఒప్పుకో పాపాన్ని. సిగ్గుపడేదేటి? అర్థం కాదు. దేవుడు క్లారిటీగా ఒప్పించారు పౌలుతో. అదే నచ్చింది దేవుడికి పౌల్లో. అందుకనే అంచెలంచెలుగా అతను ఒప్పుకుంటానే ఉన్నాడు. దేవుడి దగ్గర ఒప్పుకుంటున్నాడు, మనుషుల దగ్గర ఒప్పుకుంటున్నాడు, సమాజంలో ఒప్పుకుంటున్నాడు, బయట ఒప్పుకుంటున్నాడు, ఆత్మీయుల దగ్గర, అన్యుల దగ్గర. ఎప్పుడు చూసినా క్లారిటీగా నేనెవరినో తెలుసా? హింసకుణ్ణి. నేనెవరినో తెలుసా? హానికరుణ్ణి. నేనెవరినో తెలుసా? మోసగాడిని. నేనెవరినో తెలుసా? అందరినీ ఏడిపించాను. తిమోతి నువ్వేదో అనుకుంటున్నావేమో నేను మంచోడినని. అరే బేబే నీ మంచోడు కదరా బాబు. అరే అది కాదయ్య గారు, మీరు ఎంత గొప్ప అభిషేకాలు, సంఘాలు కట్టారు, పత్రికలు రాశారు, నీ బాగుందరా. నేను పూర్వం ఎవరో తెలుసా? పూర్వం అంటున్నాడండి. పూర్వం అంటే ఏంటో తెలుసా? 20-30 ఏళ్ళ కిందటికి వెళ్ళిపోయి అప్పుడు పాపాన్ని కూడా ఒప్పుకుంటున్నాడు. నిన్న చేసిన పాపం కూడా ఒప్పుకోరు మీరు. పిలిచిన వాళ్ళందరికీ ఆశీర్వాదం ఎవరో? పిలిచిన వాళ్ళు ఒప్పుకుంటే ఆశీర్వాదం ఇస్తారు. పిలిచిన వాళ్ళు కన్నీళ్లతో ఒప్పుకొని దేవుడి దగ్గర, మనుషుల దగ్గర సమాధాన పడితే అప్పుడు ఆశీర్వదిస్తారు. ప్రియదేవుని పిల్లారా, ఇది చాలా విలువైన అంశము. ఎలా ఉంది నీ లైఫ్? ఎలా ఉంది నీ వ్యక్తిత్వం? పూర్తిగా నీ రహస్య పాపాలతో సహా నువ్వు దేవుడి దగ్గర, మనుషుల దగ్గర ఒప్పుకుంటున్నావా? పశ్చాత్తాపం నీలో ఉందా? తప్పు చేసిన గిల్టీ నీలో ఉందా?
బాధ పెట్టా నేను, నా వల్ల ఒక మనిషి, ఒక కుటుంబం బాధపడింది, రోడ్డు మీద పడింది అని ఆ ఫీలింగ్ నీలో ఉందా? నీకు ఆ మనస్సు వచ్చేదాకా దేవుడు నిన్ను ఆశీర్వదించరు. ఆ మనస్సు నీకు రావాలి. అది ఒకసారి ఒప్పుకున్నా తెలియదు. పూర్తిగా నువ్వు మారు మనస్సు పొందినప్పుడు దేవుడు ఇంకా అమ్మాలు పెడతారు, ఇంకా ఆశీర్వదించడం. చక్కగా దేవుడు పిలిచారు, దమస్కులో మాట్లాడారు, ఎందుకురా నన్ను హింసిస్తున్నావు? అబ్బా ఇలా చేశానేంటి నేను? ఆయన ఆ మాట అన్నారేంటి? నన్ను హింసిస్తున్నావు అంటారేంటి? ఇది బతుకే కాదు, ఈ బతుకు అసలు వద్దు నాకు అని చెప్పి అతను మార్చుకొని రోజు రోజుకి దేవుడి దగ్గర ఒప్పుకోవడం మొదలుపెట్టాడు. బయట నువ్వు ఎప్పుడైతే ఒక మాట చెప్తా సీక్రెట్ దైవజనుడిగా, దేవుడి దగ్గర నువ్వు ఎప్పుడైతే ఎక్కువగా కన్నీటితో ఒప్పుకుంటావో బయట కూడా ఒప్పుకుంటానికి దేవుడు ఆ మనసిస్తారు నీకు. బయట ఒప్పుకుంటానికి, సమాజంలో, సంఘం ఎదుట, ప్రపంచం ఎదుట ఒప్పేసుకుంటానికి నీకు ఆ మనసిస్తారు. నువ్వు ఎప్పుడైతే దేవుని ఎదుట యథార్థ హృదయంతో ఆశీర్వాదం కోసమో లేకపోతే ఏదో సంపాదించడం కోసం ఒప్పుకోకూడదు. తప్పు చేశాను నేను, నా బతుకు చెడ, ఇలా చేశానేంటి, ఇంతమందితో ఆడుకున్నానేంటి నేను అని పశ్చాత్తాపంతో మంచి మనస్సాక్షితో నువ్వు ఒప్పుకుంటే అది దేవుడు చూస్తే అప్పుడు నీకు బయట కూడా ఒప్పుకోరా నేను ఆశీర్వదిస్తాను అంటారు. ఫస్ట్ స్టెప్పే మీకు రాంగ్. ఫస్ట్ స్టెప్పే దేవుడి దగ్గర, ప్రభువా మరి వాళ్ళు చేసిన దానికే కదయ్యా నేను చేశాను, అయ్యా సాతానును ప్రేరేపించాడు కదయ్యా, అయ్యా మరి మీకు తెలియదే ఉంది వాళ్ళంటే. ఇదే కానీ యథార్థ హృదయంతో, అయ్యో నా తల్లిదండ్రుల్ని మోసం చేశానే, అయ్యో నేను మనుషుల్ని ఆడుకున్నానే, లేకపోతే నా కుటుంబాల్ని విడగొట్టానే, సాకులు లేకుండా ఉన్నదున్నట్టు యథార్థంగా ఒప్పుకునే వాళ్ళు దేవుడి దగ్గర ఈరోజు ఎవరున్నారు? అక్కడ ఫెయిల్, ఆటోమేటిక్గా రెండో స్టెప్లో కూడా ఫెయిల్ అయిపోతారు. పౌలుకి గుర్తించాడు, వెళ్ళాడు, 3 రోజులు ఉపవాసం ఉన్నాడు, అన్నీ గుర్తు చేసుకుంటున్నాడు, సహాయం అడిగాడు దేవుడిని, 3 రోజులు కన్నీళ్ళతో ఒప్పుకున్నాడు. దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ ప్రార్థన, దేవుడి దగ్గరికి వెళ్ళిపోయింది ఆ కన్నీరు. రే అననయ్య వెళ్ళరా, నిజంగా ఒప్పుకుంటున్నాడు, యథార్థంగా ఒప్పుకోలే, యథార్థత ఉంటారా, పశ్చాత్తాపడుతున్నాడ్రా, మారాలని కొనుక్కుంటున్నాడ్రా. నీది పంది స్వభావం. ఇవాళ ఒప్పుకుంటావు మళ్ళీ రేపు పడిపోతావు, ఇవాళ ఒప్పుకుంటావు మళ్ళీ రేపు పడిపోతావు. అసలు ఒప్పుకోనే మనసు ఉండదు, గుర్తించే మనసు ఉండదు. నీ వల్ల దేవుడు మనుషులు ఎంత దుఃఖపడ్డారో గుర్తించవు, ఏమి చెయ్యవు. పౌలు ఎక్కడికి వెళ్ళినా, నేను ఎవరినో తెలుసా, తిమోతి నేను హింసకుండాయ్యా, నా దేవుడు ఎంత ఆశీర్వదించారు నన్ను, నేను చెడిపోయినోడ్నయ్యా, అయ్యా ఆడోళ్ళను కూడా లేకుండా చంపేశానయ్యా. ఎప్పుడు తన పాపాన్నే గుర్తు చేసుకునేవాడు. అది మారు మనస్సు అంటే 2 సార్లు ఒప్పేసుకుని 3 సార్లు ఒప్పుకోవడం కాదు, అదంతా నటన. అందుకని నీ నటన నా దేవుడు తెలుసు, నీ వేషణ నా దేవుడు తెలుసు, నీ హృదయం మారలేదని నా దేవుడికి తెలుసు, కాబట్టి నీకు ఆశీర్వాదం ఇవ్వట్లేదు. నీ కన్నీరు గార్చే ఆ మనస్సు కావాలి దేవుడికి. ఆ రాత్రి దేవుడు అడుగుతున్నారు, ఒరే యాకోబు నీ స్వభావం ఏంటో చెప్పరా, నీ వ్యక్తిత్వం ఏంటో చెప్పరా బాబు, నేను ఆశీర్వదిస్తాను. ఆ రోజు నుంచి ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడు నీలోంచి అడుగుతూనే ఉన్నారు, నిన్ను ఆశీర్వదిస్తానమ్మా, అయినా నిన్ను ఆశీర్వదిస్తాను, నిన్ను పిలిచిన వాడిని నేనే. ఒప్పుకోరా బాబు, ఒప్పుకో, నువ్వు ఎవరో చెప్పరా, నువ్వేం చేసావో చెప్పరా అని నా దేవుడు నీలోంచి మొర పెడుతూనే ఉన్నారు. ఆయన పనే ఒప్పించడం, పాపముని గురించి నీతిని గురించి. ఒప్పించకుండా ఆయన ఎవరిని ఆశీర్వదించరు. ఒప్పుకోకుండా నువ్వు ఎప్పటికీ ఆశీర్వాదం పొందుకోలేవు.